నిజామాబాద్ జిల్లా బోధన్లోని అంబేద్కర్ చౌరస్తాలో న్యాయవాదులు విధులు బహిష్కరించి ధర్నా నిర్వహించారు. హైదరాబాద్లోని కుక్కట్పల్లి కోర్టు న్యాయవాదిపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో న్యాయవాదులపై పోలీసుల తీర్పు మార్చుకోవాలని కోరారు. బోధన్ కోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి హైదరాబాద్లోని అడ్వకేట్ సంతోష్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా దానికి నిరసనగా నేడు బోధన్ కోర్టు అదేవిధంగా జిల్లా కోర్టుల్లో కూడా న్యాయవాదులు ఒకరోజు దీని నిరసనగా కోర్టు వర్కును బహిష్కరించడం జరిగింది. కాబట్టి సామాన్య ప్రజానికానికి అందరూ కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, మిత్రులారా, ఇటీవల కాలంలో న్యాయవాదులపై అనేక మంది పోలీస్ వ్యవస్థ కానీ ఇతరత్ర ప్రైవేటు వ్యక్తులు కానీ లేక గుండాలు రౌడీలు కూడా అరాచకం చెలాయిస్తూ ఈ విధంగా చేస్తున్నట్టు సందర్భంలో న్యాయవాదులు రక్షణ లేకుండా పోయింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఏదైతే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి డిమాండ్ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తేవాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.